హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతీస్ వరల్డ్ 13. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టి. ఇదంతా అయితే నేచర్ వ్లాగ్ అనమాట. మన పేరెంట్స్ ఇంటికి వస్తే అంతా నేచర్. పల్లెటూరు అంటే ఆ వాతావరణమే వేరు కదా. మీలో చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది పల్లెటూరు. నాకు కూడా చాలా ఇష్టమండి పల్లెటూరు అంటే, అక్కడ ఉండడం. ఇది ఎక్కడనుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా పెద్దమ్మమ్మ వాళ్ళ హౌస్. ఇంతకుముందు లైవ్లో కూడా చాలామంది చూశారు, బట్ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వ్యూ అందరూ చూడాలి అని చెప్పి నాకు అనిపించింది. నాకు చాలా ఇష్టం ఈ వ్యూ అంటే, అందువల్ల మీకు కూడా చూపించాలి అనే ఒక్క ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడో పెంచిన మొక్కలండి. ఆ కింద మొక్కలన్నీని చాలా ఫ్రూట్స్ ఇస్తాయి అన్నమాట. ఫ్రూట్స్, గోరింటాకు, అరటి చెట్లు, అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. నాకు ఎంత ఇష్టమో పల్లెటూరి వాతావరణం. బాగుంటుంది కదా, అదొక వేరే వైబ్ అబ్బా. ఏమంటారు గైస్? ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం బయట ఊర్లకి వెళ్ళిపోయి పండగలకి, పబ్బాలకి గట్రా ఇంటికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ నేచర్తో మనకి తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది విలువ. అబ్బా, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, ఆ టెన్షన్స్, అక్కడ పడ్డ టెన్షన్స్ అన్నీ పోతాయి పండగల్లో. ఎంత బాగా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఆ నేచర్కి కూడా. నాకు అందుకే చాలా ఇష్టం అండి మా ఊరికి వెళ్ళడం అంటే. చాలా చాలా ఇష్టం తెలుసా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి మా అమ్మమ్మ అంటే మా సొంత అమ్మమ్మ, ఇప్పుడు నేను వెళ్ళింది చూపించింది అంతా మా పెద్దమ్మమ్మ హౌస్ అనమాట. ఆ నేచర్ అదంతా మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటాడు మా తమ్ముడు కూడా. టెంపుల్ అది చూపించదాం అనుకున్నా కానీ చూపించడానికి టైం లేదు నాకు, అందువల్ల చూపించలేదు. నేనైతే ఇక్కడ ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్ పర్పస్ మీద ఊరొచ్చాను. అందువల్ల మళ్ళీ పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఊరికైతే వెళ్తున్నాను. అవంతి కాలేజ్ అండి అది, నేను మీకు చూపిస్తున్నాను. మాకు దగ్గరలో అవంతి కాలేజ్. మన లైవ్లో కూడా ఒక 2-3 బ్రదర్స్ అడిగారనమాట, మీది మాకవరపాలెం అవంతి కాలేజ్ తెలిసే సిస్టర్ అని అడిగారు. అదేనండి అవంతి కాలేజ్, ఇదే చాలా పెద్దది. మా చుట్టుపక్కలంటే ఇదొక పెద్ద కాలేజ్ అనమాట. అదేనండి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ తర్వాత ఇదంతా మా వ్యూ అనమాట. ఇది ఇంకా మంచిగా ఫుల్గా నేచర్. మీకు అక్కడ కొండలు కనిపిస్తాయి చూడండి, అవి కూడా చూపిస్తాను. ఆల్రెడీ ముందు చూసే ఉంటారు. అదిగో ఆ కొండల దగ్గర అండి, ఒకప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పులొచ్చింది అని టాక్ అనమాట. ఆ వచ్చిందండి, నిజంగానే వచ్చింది. సరే ఇంటికి వచ్చేసాం కదా, ఎర్లీ మార్నింగ్ లెగ్సాము. నెక్స్ట్ డే లేచిన వెంటనే అమ్మమ్మ వాముజావ కాచిందనమాట. వాముజావ మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కమెంట్ చేయండి. వాముజావ తినేసి చక్కగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మేమెంత చక్కగా ఫంక్షన్కి రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత. అస్సలు ఇబ్బంది పడలేదు మేము. అంటే ఇబ్బంది పడలేదంటే నార్మల్ పిల్లడు బాబు కూడా ఒక్కడే నన్ను వదలలేదు, కానీ పాపని వాళ్ళ బాబాయ్ చూసుకున్నారండి. వాళ్ళ బాబాయ్ అలా ఎత్తుకునే ఉన్నారు పాపని. చాలా బాగా చూసుకుంటారండి వీళ్ళు. అదే నాకు అందుకే ఇక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. బట్ పిల్లలిద్దరితో వెళ్ళగలనా లేదా అని అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, చాలా మంచిగా ఉంది అనిపించింది అనమాట. ఫంక్షన్ అయితే మంచిగానే జరిగింది, చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అయితే మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ అనమాట. వీళ్ళంతా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, చాలా మంచిగా చూసుకున్నారు. పాపనైతే అస్సలు వదలలేదండి. పాప మంచిగా ఉంది, వాళ్ళతో కూడా హ్యాపీగా ఆడుకొని వాళ్ళే తినిపించి అంత మంచిగా చూసుకున్నారు. ఆయనేనండి బాబాయ్ అంటున్నాను కదా, అంటే మా హస్బెండ్కి వరుసకి అక్క అవుతుంది అనమాట. ఆ స్టేజ్ మీద ఉంది కదా, ఆమె వాళ్ళ అమ్మ అనమాట. అమ్మాయి వాళ్ళ అమ్మ, తను నాకు సిస్టర్ అవుతుంది. ఆయన రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది వాళ్ళిద్దరికీ. అయితే ఆయనేనమాట హనీ కొత్త బాబాయ్. చాలా బాగా చూసుకున్నారు గైస్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై న్యాచురల్ వ్లాగ్.